హుబ్లీ జంక్షన్. నో భయ్, ఇలా మైక్లే పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా పని చేసేటట్లేదు. వాళ్ళే మైక్లో రపరప రుతురు వాళ్ళు. సో అందుకనే ఏదో ఇంకా చిన్న షార్ట్ వీడియోస్ లాగా చేసి పెట్టేస్తున్నాను అంతా. కానీ డిఫరెంట్ అయితే ఉంది కొద్దిగా హైదరాబాద్కి దీనికి. జనాలు అయితే ఓ ఘోరం ఉన్నారు, అమ్మో ఘోరం అంటే ఘోరం. ఇంకా మనం ఏ ప్లేస్కి పోతున్నామో గెస్ చేయండి. అందరు గెస్ చేయాలి, ఎక్కడెక్కడ పోతున్నామో గెస్ చేయాలి అందరు. సో వీఆర్ అట్ హుబ్లీ స్టేషన్. మార్నింగ్ ఇప్పుడే దిగినాం అండ్ వెయిట్ చేస్తున్నాం టెంపో కోసం. టెంపో కూడా వచ్చింది, అంటే టెంపోనో వ్యానో తెలియదు, వచ్చింది. యాక్చువల్ రిసార్ట్ స్పాట్ ఇది. ఇది నాకు తెలిసి హోమ్ స్టే అది కాదు, రిసార్ట్ ఇది. రివర్ ఎడ్జ్ అంట. అండ్ నాకు తెలిసి ఇదే మన ఇప్పుడు ఇదంతా అంటే ఉండాల్సింది ఉంటుంది అంతే ఇదే అనుకుంటా. ఇవన్నీ మన ఏమంటారు ఆడుకోవడానికి యాక్టివిటీస్ అంతా ఇక్కడనే. అండ్ సో ఇట్లా రూమ్ ఇవన్నీ కావాలంటే ప్రీ బుకింగ్ చేయాలంట. సో మనం అవన్నీ చేయలేం కాబట్టి మేము జస్ట్ టెంట్ వస్తుంది మనకి. అండ్ టెంట్ బయట నుంచి అంటే బేసికలీ టెంట్స్ ఏడు ఉంటాయి అనేది చూపిస్తారు. టెంట్స్ అనేది ఈడ ఉంటాయి ఈ స్పాట్లో. స్విమ్మింగ్, అదే రివర్ వ్యూ అండ్ రివర్ ఎడ్జ్ దండేలి. మంచి సీనరీ, నీట్గా ఉంది. ఇంకా ఇదంతా కూడా రివర్ ఉంది అంతా, కానీ మస్తు అనిపిస్తుంది ఇక్కడికి వ్యూ. ట్రీస్, గ్రీనరీ. ఇదంతా కూడా స్విమ్మింగ్ పూల్. అండ్ అక్కడ కూడా టెంట్స్ ఉంటాయి, అక్కడ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది మనకి. సో నాకు తెలిసి నేను పైన అడుగుతాను, ఎందుకంటే కొద్దిగా వ్యూ వస్తుంది అది ఇది అని చెప్పి. అండ్ వీ హ్యావ్ లైక్ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వారు, ఒక అన్న ఒక అక్క. సో వి లెట్స్ సీ లైక్ హాయ్ హాయ్. సో అన్న మీ పేరు? మై నేమ్ ఇస్ అనిల్ కుమార్. అక్క మీది? నేను ఆమని. ఓకే. అన్న అక్క కూడా మ్యారీడ్ అండ్ మేము అంటే ఒకటి కంప్లీట్ ఒక ఫ్యామిలీ బ్లాగ్ లాంటిది. ఓకే. అవి వాటర్ రైడ్స్ అయితే నాతో నేను క్రేజీ సీన్స్ అనుకోవాలి. వెంటనే मार लग गई मेरे को. मार लग गई. యూట్యూబ్ పే నాడాలి. కానీ ఇది ఎట్లా ఉంది? ఇట్లా ఉంది, అది ఇట్లా ఉంది. ఇట్లా చూపిస్తే అంటే ఈ హార్ట్ వస్తుంది కదా. ऐसे भी बता सकता है तो ऐसे ऐसे करके ले ऐसा बता बस. इधर क्या है, लाइट ही तो है. तू बता, मैं बोलता है पलट నా హార్ట్ ఉంది, హార్ట్ మన ఇండికేషన్ అవుతుంది అట్లా. ఇది ఒక లాజిక్ ఉంటుంది, లాజిక్ లో మ్యాజిక్ ఉంటుంది. ఎస్. ఇక్కడ కూర్చొని అక్కడ చూసుకుంటూ తినడం అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే లైక్ ఇది యాక్చువల్గా రిసార్ట్. ఇది ఆ రిసార్ట్ని వాళ్ళు ద టర్న్ ఇంటూ టూరిస్ట్ స్పాట్స్. లైక్ అట్లా వచ్చిన వాళ్ళకి వాళ్ళకి చూసుకోవడానికి ఇదంతా చేసిన ప్లాన్స్ ఇదంతా. సో బ్రేక్ఫాస్ట్లో అయితే ఇడ్లీ, చట్నీ, సాంబార్, పోహా అండ్ జామ్.
ఏం తింటున్నాం? jam bread and sizzling of ghee. నాకు తెలిసిన జామ్లో చేసుకోవడం ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను గిటాను జామ్లో హనీ అయితే వేసుకోరు. చాలా డిఫరెంట్. హనీ కాదు ఇది. జామ్లో హనీ అయితే వేసుకోరు, కానీ గీ వేసుకోవడం అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. కానీ టేస్ట్ అయితే బాగుంది కదా. ఈ జామ్ ఏం లేదు టేస్ట్. అండ్ వ్యూ కూడా చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ ఆల్రెడీ ఒక రౌండ్ చాయ్ తాగింది, మళ్ళీ చాయ్ తాగుతా ఉంటుంది. సెకండ్ రౌండ్ చాయ్ అవుతుంది. టీ లెవెల్ బొక్కలేదు, ఫ్రీగా ఉంది కానీ ఫ్రీగా వస్తుంది ప్యాకేజ్ లాంటి. అంటే కొందరు అంటే అబ్జెక్షన్ చేస్తారు కదా, సో అట్లా అని అడిగా. తీట పురుగులు ఉన్నారు మొత్తం, తీట పురుగులు. వడిసే ట్రిప్ ఎట్లా అనిపిస్తుంది? ట్రిప్ అయితే ఇప్పటికీ చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఇంకా చాలా మనకు యాక్టివిటీస్ ఉన్నాయి. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయితే చేసేసినాము. ఇప్పుడు ఒక 10 minutes లో మనం రివర్ యాక్టివిటీస్ కి స్టార్ట్ అవుతాము. ఓకే 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 నైస్. ఇది ఒక మేము వేసుకోవాలి నైస్ అనేది. ऐसा हाय का नमस्ते హాయ్ అండి, ఉప్పల్ బాల్ టిక్ టాక్. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్. ఇది ఇప్పుడు ఫస్ట్ ఏంటన్నా ఫస్ట్ ఇదే ఓకే. डालेंगे दोनों में मजा आएगा. फर्स्ट सेफ्टी इज इम्पोर्टेंट अंटा. Dame tu cosita, dame tu cosita, ay, dame tu cosita, dame tu cosita. పిల్లలు స్కూల్ది పిక్నిక్ పోయినట్టు పోయి వస్తారు ఇలా అంతే అమ్మ. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు చూడరా. చలో గాయ్స్ అందరు ఇటు చూడండి ఒకసారి. హాయ్ చెప్పండి అందరు కెమెరా దిక్కు చూసి.